వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరికీ భయపడదని, అవినాష్ రెడ్డిని చట్టసభల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాజశేఖర రెడ్డి మార్కు కనిపించలేదని, అలాంటప్పుడు జగన్ ఆయన వారసుడెలా అవుతారని షర్మిల ప్రశ్నించారు. జగనన్న వదిలిన బాణంగా రాజకీయాల్లోకి వచ్చి జగన్ పైకే దూసుకెళ్తున్న ఆయన సోదరి షర్మిలతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల తనయ్య వైఎస్ షర్మిలారెడ్డి తొలిసారి తమ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 3.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడప పార్లమెంటు స్థానం నుంచే ఆమె బరిలోకి దిగుతున్నారు. అయితే ప్రత్యర్థులు కూడా వైఎస్ కుటుంబం నుంచే ఉండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు కడప పార్లమెంటు స్థానం నుంచి ఏ విధమైనటువంటి విజయావకాశాలు ఉన్నాయి, ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనే దానిపైన ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ముందుగా చెప్పండి, మీరు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రధానంగా ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అవినాష్ రెడ్డి చట్టసభల్లోకి వెళ్లకుండా ఉండాలనేదే నా ఏకైక లక్ష్యం, అందుకే నేను పోటీ చేస్తున్నాను, కడప ఎంపీగా ఉంటాను. ఎందుకు అంత బలంగా ఆ మాట అనాల్సి వస్తుంది? ఈ మాట అంటున్నది మేము కడప స్పెసిఫిక్. ఈ మాట రాష్ట్రం మొత్తానికి వర్తించదు, కానీ కడపలో ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే కడప జిల్లా ప్రజలకు 40 సంవత్సరాల పాటు సేవ చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు అన్నది వాస్తవం. హత్య జరిగిన రోజు పలానా వాళ్ళు చేశారు అని మాకు తెలియదు, కానీ క్రమంగా సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్నీ బయట పెట్టడంతో ఛార్జ్షీట్ ఫైల్ చేసి అక్యూజ్డ్ ఎవరు అని చెప్పిన తర్వాత కూడా ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉండి కూడా నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న కారణాల చేత చంపించారు అని అక్యూజ్డ్గా చేర్చిన సిబిఐ అక్యూజ్డ్గా చేర్చిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. ఆ రోజు కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే దాదాపు 3 రోజుల పాటు అక్కడ భయంకరమైన వాతావరణం సృష్టించి పోలీసులను మూకల్ని పెట్టి అవినాష్ని అరెస్ట్ కాకుండా చూసుకున్నారు. అంటే ప్రభుత్వం ఉన్నది ఒక హత్య చేయించిన వాడిని కాపాడుకోవడం కోసమా అన్నట్లుగా వ్యవహరించారు. ఆ రోజు నిస్సహాయంగా ఏమీ చెయ్యలేక న్యాయం జరగక బాధపడుతూ ఉండిపోయింది సునీత మేమైనా. కానీ ఈరోజు ఇది ఎన్నికల టైం, అక్కడ కాకపోయినా వాళ్ళ అధికారాన్ని కట్టడి చేస్తే న్యాయం జరుగుతుంది. అది కాకుండా ప్రజా కోర్టులో కూడా తీర్పు రావాలి. ఇది అన్యాయమని ప్రజలకు తెలుసు కాబట్టి అన్యాయాన్ని ఖండిస్తారు, నేరం వైపు నిలబడరు అన్న పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు పోటీ చేయకపోయి ఉంటే నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు, కానీ అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డి గారినే తీసుకొచ్చి ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరు అన్నట్టుగా మళ్ళీ ఆయననే నిలబెట్టడం అన్నది నాకు అహంకారంగా లాగా కనిపించింది. అధికారం ఉందని మీకు అంత అహంకారం అన్నట్టుగా నాకు కనిపించింది. మళ్ళీ వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే నేను నిలబడ్డమే అందుకు. కాబట్టి ఇది ఇక్కడ అజెండా అవ్వడం ఇస్ న్యాచురల్. కడప పులివెందుల అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోట లాంటిది. అవినాష్ రెడ్డి కూడా అంత ఇలాకని ఇక్కడ సంపాదించుకున్నారు. అంటే వారిద్దరిపైన మీరు ఇంత ధైర్యంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి కూడా వారి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు, మీకు భయం అనిపించట్లేదా? భయపడితే నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలా అవుతారన్నా? ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది వాళ్ళకే కాదు, నాకు కూడా ఉంది. నాలో ఉన్నది కూడా రాజశేఖర రెడ్డి గారి రక్తమే. చనిపోయింది ఎవరో కాదు, 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన విషయంలో కూడా ఈరోజు న్యాయం జరగటం లేదు. ఉన్న అధికారం అంతా వాడి ఢిల్లీకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు పోతూ ఏ అధికారాన్ని ఏ ఇన్ఫ్లుయెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు 5 సంవత్సరాలుగా చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సిన సమాధానాలు ఇవ్వకపోగా మేనమామయ్య గారే చెప్తున్నారు అవినాష్ రెడ్డి అంట అమాయకంగా చూస్తున్నాడంట సాక్ష్యాలు ఆధారాలు తుడిపేస్తుంటే. మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆ రోజు సాక్షి టీవీలో రక్తమంతా ఇల్లంతా రక్తమైతే అంత గొడ్డల వేట్లకు గురైతే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు?
ఇంతవరకు సమాధానం లేదు. సిబిఐ ఎంక్వైరీ ముందు కోరిన వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వద్దంటున్నారు? మీ దగ్గర ఏం దాచుకోవడానికి లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ దిస్. నిన్న ప్రముఖంగా ఒక విషయం ప్రస్తావించారు, ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అనేది కూడా చాలా రోజుల తర్వాత, అంటే తొలిసారిగా మీరు మాట్లాడినట్టు ఎందుకు అంత బలమైన మాట ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య ఒక ఒబ్సెషన్ లాగా అయ్యిందేమో చంద్రబాబు గురించి అన్న భయం వేస్తుంది నాకు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడము చంద్రబాబే సూత్రధారి, నన్ను కంట్రోల్ చేస్తున్నది చంద్రబాబే, నేను ఇక్కడ పోటీ చేస్తున్నది చంద్రబాబు సూత్రధారి, నన్ను కంట్రోల్ చేయడమే కాదు సునీతను కంట్రోల్ చేస్తున్నది కూడా చంద్రబాబే. ఈ కేసు ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, అవినాష్ తిక్కు సిబిఐ అక్యూజ్డ్గా చేర్చడం కూడా చంద్రబాబు గారే కారణం. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈజ్ కంట్రోల్డ్ బై చంద్రబాబు. ఈవెన్చువలీ మోడీ గారిని కూడా ఈజ్ కంట్రోల్డ్ బై చంద్రబాబు. ఏ ఇష్యూ జరిగినా కూడా ఆల్ ఫింగర్స్ విల్ పాయింట్ టు చంద్రబాబు. మరి చంద్రబాబుని మీరు అంతగా అంటున్నారు, ఆఖరికి వైసీపీ పార్టీ పెట్టించుకుంది కూడా చంద్రబాబే, మీరు రాజకీయాలు చేస్తున్నది కూడా చంద్రబాబు గారు చెప్తేనే అన్న లెవెల్కి ఏమైనా మీరు పోతారేమో. ఒకసారి అద్దంలో చూసుకోండి, మీకు మీరు కనిపిస్తున్నారా చంద్రబాబు గారే కనిపిస్తారా అని ఒక లిట్మస్ టెస్ట్ లాగా పంపించడం జరిగింది. గత నెల 5వ తారీఖు నుంచి మీరు ఎన్నికల ప్రచారాన్ని కడప నుంచి ప్రారంభించారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగారు. కడప పార్లమెంటు అభ్యర్థిగా మీ విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ప్రజల స్పందన చూసిన తర్వాత మీరు అభిప్రాయం? నా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయండి. ప్రజలకు అర్థమవుతుంది ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అక్యూజ్డ్ ఉన్నాడు. ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొద్ది కాలం కిందట ఒక నేషనల్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు, షర్మిల గారు ఇక్కడ పోటీ చేయడం మంచిదే కానీ డిపాజిట్లు వస్తాయా రావు అని ఒక ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి చాలా బాధేస్తుంది అన్నట్లు మాట్లాడారు. నిజంగానే ఆయనకంత బాధేస్తుంటే మరి సౌభాగ్యమ్మ గారు లేఖ రాసినట్టుగా అవినాష్ రెడ్డి గారిని విత్డ్రా చేసుకోమని చెప్పొచ్చు. కానీ ఆయన బాధ జెన్యున్ కాదు కాబట్టి నేను ఓడిపోవడానికి ప్రతి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంతేకాదు నేను గెలుస్తాను అన్న నమ్మకం ఆయన కుదిరింది కాబట్టే ఈరోజు భారతిరెడ్డి గారు అయితేనేమి మొత్తం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి అందరూ ఆయన అధికారానికి ఆయన డబ్బుకి లోబడే వాళ్ళందరినీ ఎంతమందిని గ్యాదర్ చేసి మూకుమ్మడిగా క్యాంపెయిన్ చేయించగలరో అంతమందిని దింపారు క్యాంపెయిన్లో. నేను ఓడిపోతాను అని మీకు అంత నమ్మకం ఉంటే వీళ్ళందరూ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఐఎమ్ అజ్యూమింగ్ దే ఆర్ ఆల్ క్యాంపెయినింగ్ ఫర్ అవినాష్. బికాజ్ అన్లెస్ జగన్ రెడ్డి గారి ఓడిపోతారేమో అన్న భయం వేసి వాళ్ళు ఏమైనా జగన్ రెడ్డి గారి కోసం ఏమైనా క్యాంపెయిన్ చేస్తున్నారా? నేను గెలుస్తున్నాను అన్న నమ్మకం నాకే కాదు ఆయనకు కూడా ఉంది. మేడం, ఎప్పుడు లేనిది ఈ మధ్యకాలంలో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐలో చేర్చడానికి ప్రధాన కారణం అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ప్రస్తావించారు. వాళ్ళు మాత్రం మీరు చెప్పే మాటల్ని కౌంటర్ చేస్తూ గతంలో కూడా మీరు షర్మిల కాంగ్రెస్ పార్టీనే చేసిందని చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాస్తవమే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది అని నేను అన్న మాట వాస్తవమే. కానీ ఆ రోజు నేను ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఒకసారి వెనక్కి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను జగన్మోహన్ రెడ్డి గారి శిబిరం మొత్తం నమ్మింది. రాజశేఖర రెడ్డి గారి చావు వెనక రిలయన్స్ పాత్ర ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే రిలయన్స్ పాత్ర నిజంగానే ఉందేమో అని రిలయన్స్ సంస్థల మీద ఏకంగా దాడులు చేసిన వారు ఉన్నారు. ఆ దాడులు చేసినందుకు ఈ రోజు వరకు కూడా వేల మంది కేసులలో ఇంకా ఇరుక్కునే ఉన్నారు. అలా రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే అంత మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తీరా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళ మనిషికి ఎంపీ పదవి ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చెప్పింది అబద్ధము అని ఆయన నిరూపించుకున్నారు కదా, రిలయన్స్ వాళ్ళ హస్తం లేదు అని.
అంతేకాదు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా చంద్రబాబు గారి హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన మాట. అప్పుడు సిబిఐ కోసం అడిగిన మాట కూడా వాస్తవం. ఆ తర్వాత సిబిఐ అవసరం లేదు అని ఈయననే చెప్తున్నాడు. సిబిఐ అవసరం లేదు అని ఈయన చెప్తున్నాడు అంటే ఈయనకు నిజంగానే చంద్రబాబు గారి హస్తం ఉంది అన్న విశ్వాసం కలుగునుంటే ఈయనే వేసేవాడు సిబిఐ ఎంక్వైరీ. అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అక్యూజ్ చేస్తే అందరము గుడ్డిగా నమ్మాము. కానీ నేను సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పిన మాట చాలా స్పష్టంగా బాధపడుతూ చెప్పిన విషయం ఏమిటంటే రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత చేర్చడం జరిగింది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు షర్మిల. వై వుడ్ ఐ డూ ద సేమ్ థింగ్ అగైన్? నాకు తెలుసు ఎట్లా ఉంటుందో, నేను నిజంగా చేయలేదు అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఉండవల్లి అంకుల్ గారిని కలిసినప్పుడు ఆయన కూడా చెప్పిన విషయము నిజంగానే ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చలేదమ్మా, పొన్నవోలు సుధాకర్ అన్నవాడు అసలు ఎఫ్ఐఆర్లో ఎలాగైనా సరే సిబిఐ ఛార్జ్షీట్లో దీన్ని చేర్చాలి అని, చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని వాళ్ళు భావించారు. కాబట్టి 3 కోట్ల చుట్టూ తిరిగాడు రాజశేఖర రెడ్డి గారి పేరును దాంట్లో ఇరికిచ్చాలి అని. ఆ తర్వాత సిబిఐ ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారు పేరు కనపడింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అన్న దానికి రుజువు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన చేయకపోయి ఉంటే ఈయనకు ఆ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కన్న తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టిన వ్యక్తిని ఎవరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇవ్వరు, అట్లీస్ట్ నేనైతే ఇవ్వను. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందనే నిరూపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను అప్పుడో మాట మాట్లాడాను, ఇప్పుడొక మాట మాట్లాడాను, నేను ఊసరవల్లిని నన్ను ఎలిగేషన్ చేస్తుంటే నేను కాదండి ఊసరవల్లిని, జగన్మోహన్ రెడ్డి గారు. వివేక హత్య కేసులో 5 ఏళ్లుగా సునీత న్యాయ పోరాటం చేస్తున్నా కూడా వైకాపా పెద్దలు ప్రముఖులుగా ఉన్నటువంటి వారు ఎదురుదాడి చేయడమే కాకుండా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. మీరు ఆయన షర్మిలగా ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? వివేకానంద రెడ్డి గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ మనిషిని చాలా దగ్గరగా చూసిన దాన్ని. నాన్న తర్వాత నానంతటి వాడు, ఎప్పుడూ కూడా కోపగించుకున్నవాడు కాదు. అలాంటి మనిషిని, ప్రజల మనిషిని మీరు అప్రిషియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పదము కూడా, ఒక్క మంచి మాట రాలేదు. అంతమందితో సభ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సభ పెట్టి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి ఆయన మనసు వచ్చింది తప్ప వివేకానంద రెడ్డి గారు ఎంత ప్రజల మనిషి, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు, ఆయన విషయంలో అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబం బాధితులు అని ఏ విషయాలు మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడాడు వివేకానంద రెడ్డి గురించి. అదే ఈయన మాట్లాడక 2-3 రోజుల ముందు సోషల్ మీడియాలో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి వైరల్ చేపించారు. అంటే వీళ్ళే వైరల్ చేపించారు, అదే ఈయన మాట్లాడుతున్నారు అని ఆయనే రుజువు చేసుకున్నట్టు అయింది కదా. ఆఖరికి వివేకానంద రెడ్డి చూసుకుంటే ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం పనిచేశాడు. ఆ రాత్రి కూడా వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడు. ఆ ఇంగితం కూడా లేకపోయింది. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది సాక్షిలో, కిందేమో ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఆయన తమ్ముడు ఈయన బ్రతికున్నంత కాలం ఇద్దరు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలా బ్రతికిన వాళ్ళు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎంత క్షోభించాలి. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. మీరు ఆయన తనయ్య కూడా పిసిసి పగ్గాలు చేపట్టారు. అంటే క్లిష్ట పరిస్థితుల్లో, రాష్ట్ర విభజన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో మీ పార్టీ పగ్గాలు చేపట్టారు. విజయావకాశాలు ఎట్లా ఉండబోతాయి పార్టీ తరఫున? నిజమే అండి. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ గారి వేవ్ ఫుల్ స్వింగ్లో ఉండింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్మోస్ట్ నథింగ్. కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయంగా ఉన్న స్థితిలో రాజశేఖర రెడ్డి గారు పిసిసి పదవిని చేపట్టారు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ హిస్టరీ టెల్స్ us దట్ ఈవెన్చువలీ రాజశేఖర రెడ్డి గారు
బ్రాట్ కాంగ్రెస్ బ్యాక్ టు పవర్. హీ మళ్ళీ పాత గ్లోరీని, హీ బాట్ ద గ్లోరీ ఆఫ్ కాంగ్రెస్ బ్యాక్. డెస్టినీ ఏమో నాకు తెలియదు. 83లో రాజశేఖర్ రెడ్డి గారు ఇదే పిసిసి పదవిని చేపట్టారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అదే పదవిని కాంగ్రెస్ పార్టీ అదే క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో నేను చేపట్టడం జరిగింది. ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ నాట్ అ మిరకల్ వర్కర్, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ హూ డస్ మిరకిల్స్. నాకు పూర్తి సంపూర్ణ నమ్మకం ఉంది. కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ వెరీ సూన్. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ డబుల్ డిజిట్ నంబర్స్ కి వస్తుంది అన్న సంపూర్ణ నమ్మకం నాకుంది. విజయం కడప నుంచే స్టార్ట్ అవుతుంది అని కూడా నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. జగన్ గారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, షర్మిల గారు రాజకీయాల్లో కాకుండా వ్యాపారం పైన దృష్టి పెడితే బాగుంటుంది, ఈ రాజకీయాల్లోకి వస్తే కుటుంబ పరంగా చీలికలు వస్తాయి, చాలా మాకు ఇబ్బంది అవుతుందని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. దాన్ని ఎట్లా చూస్తారు? కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉండాలి కుటుంబంలో అన్న రీతిలో మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో. వెనక్కి వెళ్ళి చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, ఇంకెక్కువ మాట్లాడితే రాజారెడ్డి గారు అందరూ కలిసి రాజకీయాలు చేశారు. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు అంత బలవంతుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయాలలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, విజయమ్మ గారు కూడా మొన్నటి వరకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. లేనిది నేను మాత్రమే అక్కడ. అది కూడా నేను పాదయాత్ర చేసిన దాన్ని, సమైక్యాంధ్ర కోసం తిరిగిన దాన్ని, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసిన దాన్ని, బాబాయ్ బాబు అని సక్సెస్ఫుల్గా ఒక క్యాంపెయిన్ కూడా నడిపిన దాన్ని. అయినా పర్వాలేదు, దట్స్ ఓకే. వ్యాపారాలు అంటున్నారు. ఒకవేళ నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళిన రోజున నిజంగానే నేను వ్యాపారాల మీదనే ఫోకస్ చేయాలని నేను అనుకునుంటే నేను పాదయాత్ర చేసుండేది దాన్ని కాదు. ఆ రోజు వాళ్ళకు అవసరము, వాళ్ళు అడిగారు, నేను చేశాను. ఆ రోజే నాకు కుదరదు, నేను వ్యాపారాలు చేసుకోవాలని నేను అనుకుంటే ఈరోజు వైసీపీ ఎక్కడుండేదండి? మొన్న ఎన్నికల్లో కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్ అనేది వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్స్ ఆఫ్ 2019. అది చేయగలిగాను అంటే నాకంటే కూడా కాస్ మోర్ ఇంపార్టెంట్, నాకంటే కూడా కుటుంబం మోర్ ఇంపార్టెంట్, నాకంటే కూడా మన బిలీఫ్, మన వాల్యూస్, మన కట్టుబడిన దానికి మోర్ ఇంపార్టెంట్ అని నన్ను నేను పక్కన పెట్టుకొని ఈ త్యాగాలు చేస్తే కదా వైసీపీ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ నౌ. అది వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందేమో. మీరు పదే పదే రాజశేఖర రెడ్డి పాలన రాష్ట్రంలో తీసుకురావాలని కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి ఆయన రాజ్యాన్ని తీసుకురాలేదని మీకు అపనమ్మకం ఉందా? ఎట్లా ఉంది? రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయము జగన్మోహన్ రెడ్డి గారు రెప్లికేట్ చేస్తారు అన్న నమ్మకము నాకే కాదు, రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు ఉండింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయము పూర్తిగా వ్యతిరేకంగా తయారైంది. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ బీజేపీ పార్టీకి తోడుగా నిలబడ్డాడు. బీజేపీ పార్టీకి మణిపూర్ ఘటనలో నో కాన్ఫిడెన్స్ మోషన్లో అండగా నిలబడ్డాడు. అది రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం ఎలా అవుతుంది? రాజశేఖర్ రెడ్డి గారు నాతో చాలాసార్లు చెప్పాడు, బిడ్డ నాకు జలయజ్ఞమే నా జీవిత పర్పస్ అని. అంటే హీ బిలీవ్ దట్ ఆయన పుట్టిందే ప్రాజెక్టుల కోసం పుట్టాడు, ఒక ఆర్థర్ లాగా నిలిచిపోవాలి అన్నట్లు రాజశేఖర్ రెడ్డి గారి కళ. కానీ నవరత్నాలలో జలయజ్ఞం అనేది ఒక భాగం. పార్టీ ఐడియాలజీలో జలయజ్ఞం ఉంది. అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే ఆయనే కొన్ని కంప్లీట్ చేస్తే 42 ప్రాజెక్టులు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. ఆ 42 ప్రాజెక్టులను నేను రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా నేను పూర్తి చేస్తాను అని మాటిచ్చి అధికారంలోకి వచ్చినాక మీరు ఆ ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేసి కనీసం సగం కాదు, కనీసం పావు కాదు, అసలు రాజశేఖర్ రెడ్డి గారి కలలు కన్న ప్రాజెక్టులన్నీ పక్కన పెడితే మరి ఇది రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం ఎలా అవుతుంది? ఇక్కడే చూసుకుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఇది కరువు ప్రాంతం, కడపకు చెయ్యాలి, విశాఖపట్నం స్టీల్ లాగా ఇక్కడ కూడా ఒకటి ఉండాలి, రాయలసీమకు తలమానికం కావాలి అని రాజశేఖర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి జమల్మడుగులో కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం అన్నది.
రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అది ఎప్పుడో పూర్తయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఈ రోజుటి వరకు కూడా ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయలేదండి ఆ ప్రాజెక్టులో. అసలు ఆ ల్యాండ్ చూస్తే ఇట్స్ ఆల్ జస్ట్ అ బ్యారన్ ల్యాండ్. చాలా బాధేస్తుంది. మరి ఇది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం ఎలా అవుతుంది? రైతుల్ని ఎలా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ అయితేనేమి, మద్దతు ధర అయితేనేమి, పెట్టుబడుల ధరలు తగ్గించడం అయితేనేమి, సబ్సిడీలు ఇచ్చే విషయంలో అయితేనేమి, ఎంత పంట నష్టం అయితేనేమి, నష్టపరిహారం అయితేనేమి అద్భుతంగా చూసుకున్నాడు రైతుల్ని. ఆ రోజు వ్యవసాయం పండగ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము 3,000 కోట్ల రూపాయలు నేను పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసం అని చెప్పి ఒక సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కోసం నేను పక్కన పెడతాను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి ఒక సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టలేదు. అసలు మీరు రైతులకే కనిపించలేదండి. రైతులకు ఏ కష్టం వచ్చినా మీరు అయ్యో కష్టం వచ్చిందా, పంట పోయిందా, మేము ఆదుకుంటామన్న భరోసా ఇచ్చింది లేదు, ఒక పైసా ఇచ్చింది లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నారు. 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి మీరు ముఖ్యమంత్రి అయ్యాక. మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు రాలేదు? అసలు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మందంతో అమ్ముతున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ప్రజలు చచ్చిపోతున్నారు. లివర్లు కిడ్నీలు చెడిపోయి ఎవరు సమాధానం చెప్తారు? ఒక హెల్త్ ఆడిట్ లేదు, ఒక అసలు ట్యాక్స్ ఆడిట్స్ లేవు, అసలు ఓన్లీ క్యాష్ అంటున్నారు. ఏం జరుగుతుంది? సేల్స్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ డ్యూటీలు ఎంత, ఏం చేస్తున్నారు ఈ లిక్కర్తో? అంతా ఒక మాఫియాగా తయారైందండి. దిస్ ఇస్ నాట్ రాజశేఖర రెడ్డి మార్క్ రాజకీయం, ఇది జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం. దీనికి దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైకాపాని నిలబెట్టడానికి రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా జగనన్న వదిలిన బాణం షర్మిల అని కూడా పదే ప్రతి గ్రామంలో కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అదే షర్మిల బాణం జగన్మోహన్ రెడ్డి వైపు తిరగబడింది. దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడని మీరు భావిస్తున్నారు? ఈ బాణము జగన్మోహన్ రెడ్డి వైపు మాత్రమే తిరగబడలేదండి. ఈ బాణము చంద్రబాబు వైపు కూడా తిరగబడింది. ఎందుకంటే మన రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరైతే చంద్రబాబు గారు కూడా ఇంకొకరు. కొట్లాడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అందుకనే కాంగ్రెస్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఆయన పాదయాత్ర చేయడానికి వచ్చినప్పుడు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన కమిట్ అయ్యారు. కాబట్టి రాజశేఖర రెడ్డి మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున గొంతెత్తడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పదే చెప్తుంటారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని కూడా ప్రతి సభలోనూ ప్రస్తావిస్తుంటారు. నిజంగా వాళ్ళకి న్యాయం చేస్తున్నారని మీరు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఏం చెప్తారు? నా అక్క చెల్లెళ్ళు అని కూడా చెబుతుంటారండి. నా అక్క చెల్లెళ్ళు అని. మరి మీ చెల్లెళ్ళని ఏం చేశారు? నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని మీరు చెప్పే ముందు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు అని ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎస్సీ ఎస్టీల బీసీల కోసం ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు, మైనారిటీల కోసం. కానీ ఈరోజు కనీసం సబ్ ప్లాన్లో కేటాయించిన నిధులు కూడా ఈ ప్రభుత్వం వాడటం లేదు వాళ్ళ కోసం. మరి కనీసం వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వకపోతే వీళ్ళు మీ మనుషులు ఎలా అవుతారు? మీ మనుషులుగా కావడం అంటే ఏమిటి? మీ బాధితులు కావడమా? అసలు నవరత్నాలు పెట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు స్పెసిఫిక్గా వచ్చే స్కీమ్స్ ఏవి లేవు కదా. ఇప్పుడు మొత్తం అన్ని స్కీమ్స్ ఎత్తేసారు. ఎలా అవుతారండి నా ఎస్టీలు, నా బీసీలు? షర్మిల కడప ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజల్లో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం ఈ ఎన్నికల్లో రాబోతుంది అనేది ప్రగాఢంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అబ్సల్యూట్లీ ట్రూ అండి, అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే వాళ్లకు కూడా ఉంది బాధ. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, చంపబడ్డారు అన్న విషయము వాళ్ళకు తెలియంది కాదు. ఏ పరిస్థితిలో ఏం జరుగుతుంది? 5 సంవత్సరాల నుంచి సునీతను చూస్తున్నారు. గడప గడప తిరుగుతుంది. ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. తను ఎంత కష్టపడుతుందో చూస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ చెప్తున్నా అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. ఇవన్నీ కడప ప్రజలు చూస్తున్నారండి. ఇప్పుడు వివేకం రెడ్డి గారు నాకు చిన్నాన, అలాగే ప్రజలకు కూడా ఆయన వాళ్ళ మనిషి. వాళ్లకు వివేకం సార్, వాళ్లకు అన్న, వాళ్ళకి ఒక తండ్రి లాంటి వాడు. వాళ్ళకుండే కనెక్షను వాళ్ళకుంది, వాళ్ళకుండే ఇమోషను వాళ్ళకుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ జస్ట్ పర్సనల్ టు అస్. ఈ ఇమోషను నాది మాత్రమే కాదు, కడప ప్రజలది.
కాబట్టి సంపూర్ణంగా విశ్వసిస్తున్నానండి, సైలెంట్ విప్లవం నిజంగానే జరుగుతుంది. అండ్ వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళ మనసుల్లో వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి, ఈసారి నేరం వైపు నిలబడకూడదు, షర్మిలమ్మని గెలిపించాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారండి. ఆయన చివరిగా చెప్పండి మేడం, రాజశేఖర రెడ్డి బిడ్డగా పులివెందుల ప్రజలకు కావచ్చు, ఈ కడప జిల్లా వాసులకు కావచ్చు, మీరు ఏం చెప్తారు? ఒకవేళ మీరు కడప ఎంపీగా గెలిస్తే ఈ జిల్లా ప్రజలకు మీరు ఏం చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఈ ప్రాంతానికి నాయకులుగా వ్యవహరించారు. ఈ ప్రాంతానికి ఎంత చేశారో ప్రజలు చూశారు. అదే అవకాశాన్ని నాకు ఇమ్మని ఈరోజు నేను అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా. ఐ ప్రామిస్, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ప్రామిస్ చేస్తుంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళ బిడ్డ అవుతుంది, వాళ్ళ బలం అవుతుంది, వాళ్ళ గొంతు అవుతుంది, వాళ్ళ కోసం కొట్లాడుతుంది. ఎవ్వరూ ఏ నాయకులకి భయపడాల్సిన అవసరం లేకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళకు అండగా నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడనే బతుకుతుంది, వాళ్ళ ఎంపీగా వాళ్ళ మధ్యనే బతుకుతుంది. అంతేకాకుండా ఈ గడ్డకే తన జీవితాన్ని కూడా అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అంటే మీరు ఓవైపు ఇక్కడ కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యలో మీ తల్లిగారు విజయమ్మ అంటే గత ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేకుండా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. మీరు ఏం చెప్తారు ఒక కూతురుగా? విజయమ్మ గారు ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా నా కొడుకు, నా కోడలు, నా బిడ్డతో అమెరికాలో ఉన్నారు. మీరు చూస్తున్నారు, రాజకీయ పరిస్థితులు చూస్తున్నారు. కొడుకు ఒక పార్టీలో, కూతురు ఇంకో పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు ఇద్దరూ తనకు రెండు కళ్ళు అయినప్పుడు ఒకటి చూస్ చేసుకోమని చెప్పడం భావ్యం కూడా కాదు. ఇక్కడ ఎండలు కూడా చాలా ఉన్నాయి, ప్రశాంతంగా అక్కడ ఉన్నారు. ఐ థింక్ వీ షుడ్ లెట్ హర్ బీ. మీ పర్మిషన్తో అంటే రోషయ్య గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అతని బాధ భరించలేక రాజశేఖర రెడ్డి బెంగళూరుకు పంపించారు అనేది కూడా విజయమ్మ తనతో చెప్పారని రోషయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది మీ నోటీసులో ఏమైనా ఉందా? లేదన్న, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఇది పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి షర్మిల గారి మనోగతం. తప్పనిసరిగా పులివెందుల ప్రజలు, కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన వైపే ఉన్నారనే అభిప్రాయాన్ని షర్మిల గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.